2019లో పులివెందులకి సీఎం పదవి. అధికారంలోకి రాగానే మీపై విచారణ జరిపిస్తా. ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు జగన్ హెచ్చరిక. లింగాలలో ప్రజా దర్బార్ తాగునీటి సమస్యపై చర్చ. పులివెందుల నియోజకవర్గానికి 2019 ఎన్నికల్లో సీఎం పదవి వస్తుంది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మీపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపిస్తా. ఎప్పటికైనా జరిగినవి మర్చిపోయి నిజాయితీగా పనిచేయండి అంటూ వైసీపీ అధినేత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్డబ్ల్యూఎస్ అధికారులను హెచ్చరించారు. గురువారం ఉదయం పులివెందుల నియోజకవర్గంలో లింగాల ఎంపీడీఓ కార్యాలయం వద్ద మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులతో జగన్ ప్రజా దర్బార్ నిర్వహించారు. మండలంలోని 16 పంచాయతీలు ప్రజాప్రతినిధులు ప్రజలతో విడివిడిగా సమావేశమయ్యారు. ఉదయం ప్రారంభమైన సమావేశం రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుంది. ఏ తాగునీటి సమస్య తీవ్రంగా ఉందో అక్కడ సత్వరమే తాగునీటి సమస్య లేకుండా చూడాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు జగన్ సూచించారు. కొన్ని గ్రామాల్లో ఎంపీ నిధులతో తాగునీటి కోసం లక్షలాది రూపాయలు వెచ్చించినా ఉపయోగం లేకుండా పోతుందన్నారు. వేసవి సమీపించడంతో తాగునీటి కొరత ఉన్న గ్రామాల్లో ట్యాంకర్లు ఏర్పాటు చేసైనా నీటిని సరఫరా చేయాలని కోరారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈపై పలువురు ప్రజలు ప్రజాప్రతినిధులు ఆరోపణలు చేశారు. ఏఈ డబ్బు కోసం పీడిస్తున్నారని, ఎవరు డబ్బులిస్తే వారు తాగునీటి బిల్లు త్వరగా వచ్చేలా చూస్తున్నారన్నారు. డబ్బు ఇవ్వని వారిని ఏళ్ల తరబడి తిప్పుకుంటున్నారని ఆరోపించారు. జగన్ స్పందిస్తూ 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గానికి సీఎం పదవని, అప్పుడు మీపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిస్తారని అధికారులు హెచ్చరించారు. For more videos, please subscribe our channel.